సినిమాలు తీయటమే చాలా కష్టం అయిపోతున్న ఈ రోజుల్లో చిన్న పిల్లల మీద సినిమా తీయటం అన్నది ఇంకా కష్టమైన విషయం. పెట్టిన రూపాయి వెనక్కొస్తుందో లేదో చాలా క్వెషన్ మార్క్స్ ఉంటాయి. అండ్ ప్రభుత్వాలన్నీ కూడా మాకు విపరీతంగా మేము సబ్సిడీలు ఇస్తా ఉంటారు. అది ఎవరిని వెళ్లి అడగాలో కూడా అర్థం కాని పరిస్థితుంది మనకి. నేను అంటే ప్రొడ్యూసర్స్‌కి చెప్తున్నాను. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఎలా అయినా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి. కొంతవరకు యూనో టాక్స్ ఎగ్జంప్షన్ అన్నా ఇవ్వడానికి అడగండి వాళ్ళని. తర్వాత ఇందాకలా డైరెక్టర్ గారు కొంచెం లేట్ అయింది ఈ ఫంక్షన్ అన్నందుకు చాలా తడబడిపోతూ ఉన్నారు. చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. సో దట్ వే వీ కెన్ అండర్‌స్టాండ్. ఆయన ఒక మంచి హ్యూమన్ బీయింగ్. ఆయన వల్ల ఒక తప్పు జరిగితే వెంటనే అపాలజీస్ చెప్తూ ఉన్నారు. సో రషీద్ గారు మీరు ఒక మంచి హ్యూమన్ బీయింగ్‌గా అనిపిస్తుంది. మీ ఒక మంచి హ్యూమన్ బీయింగ్ తీసిన ఒక మంచి సినిమా బయటకు వస్తుందని ఆశిస్తున్నాను. అలానే ఈ సినిమాలో పనిచేసిన అంటే యాక్ట్ చేసిన చిన్నపిల్లలందరూ కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. వీళ్ళు ఒక మంచి నటులుగానే కాక మంచి హ్యూమన్ బీయింగ్స్‌గా వాళ్ళ డైరెక్టర్ గారి లాగే ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనిషికి మనిషే పిగ్గా ఉన్నారు. వీళ్ళు కొత్త వాళ్ళు పాపం. ఈ ప్రొడ్యూసర్ కానీ వీరు కానీ చిత్రమచ్చి వీళ్ళందరినీ నిజంగానే ఆశీర్వదిస్తున్నారు మీడియా మొత్తం. ఈ పిల్లలు రేపు మన వంశీ అన్నట్టు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే సినిమా పరంగా చెప్తే లిటిల్ స్టార్స్ టైటిల్ తగ్గట్టుగా సినిమాని లిటిల్ స్టార్స్ తోటి అనంతపురం జిల్లాలో మరి వాళ్లకు నటనానుభవం లేని, సినిమా అంటే తెలియని, సినిమా మీద ప్రేమతో ఉన్న, సినిమా తీయాలంటే భయం కలుగుతున్న ఈ రోజుల్లో ధైర్యంగా నేను లేట్గా రావడానికి కారణం ఏమిటంటే నాకు రాత్రే ఫంక్షన్ ఇది చెప్పారు. సరే నాకు మ్యారేజ్ ఒకటి ఉంది రేలంగి వెంకటరామయ్య గారి ఇంట్లో, వాళ్ళ తాలూకు కాదు, నేను కంపల్సరీగా వెళ్ళి తీరాలి ఆ మ్యారేజ్కి. ఐఎమ్ సారీ టు ది ప్రెస్ అండ్ వెయిట్ చేస్తున్నటువంటి అందరికీ కూడా. ఇకపోతే నిన్నే రషీద్ గారు చెప్పారు రాత్రి, నేను ఒక ఫంక్షన్లో ఉండగా ఫంక్షన్ దగ్గరికి వచ్చారు. ఆ ఫంక్షన్ అడావుల్లో కూడా ఆయన కాన్సెప్ట్ అడిగాను ముందు. నేను పిక్చర్ కాన్సెప్ట్ ఏంటి, లిటిల్ స్టార్స్ కాన్సెప్ట్ చెప్పాడు ఆయన, చాలా బాగుంది నిజంగా కూడా. అయితే ఇటువంటి కాన్సెప్ట్స్తో సినిమాలు బ్రహ్మాండంగా తీయొచ్చు, తీసుంటాడు కూడా ఆయన. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువైంది నాకు ఆయన చెప్పిన ప్రకారం చూస్తే, ఎందుకంటే నేను లో బడ్జెట్ డైరెక్టర్ని. అటువంటిది నాకే ఆశ్చర్యం వేసింది ఆయన చెప్పినటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూసి. ఏదేమైనా అంత ధైర్యం చేసి ఈ ప్రొడ్యూసర్స్ వారు కూడా ఇటువంటి సినిమాని తీశారంటే నిజంగా రియల్లీ ఇందాక మన వంశీ గారు చెప్పినట్టుగా గట్స్ ఉండాలండి ముందు మెయిన్. ఎందుకంటే పెట్టిన డబ్బు తిరిగి రావాలి ఫస్ట్ పాయింట్. రెండోది వాళ్ళ ఆశయం నెరవేరాలి. మనం ఏదైతే మెసేజ్ చెప్పాలనుకుంటున్నామో పబ్లిక్కి, ఆ మెసేజ్ వాళ్ళు రీచ్ అవ్వాలి. ఈ రెండు నెరవేరిన రోజునే వాళ్ళకి తృప్తి ఉంటుందండి. యాక్చువల్గా ఇలాంటి కొన్ని వందల సబ్జెక్టులు క్రియేట్ చేస్తారు వాళ్ళని, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అంత చక్కని కాన్సెప్ట్ నేను రాత్రి విన్న ప్రకారం. అయితే మనకు వచ్చినటువంటి దౌర్భాగ్యం ఏమిటంటే థియేటర్స్ ప్రాబ్లం అండి. థియేటర్స్ ప్రాబ్లమ్స్లో ఇటువంటి సినిమాలు ఆడాలి అంటే చాలా చాలా కష్టమైనటువంటి విషయంగా పరిణమించిందండి. గతంలో మన గవర్నమెంట్ ఒకసారి అనౌన్స్ చేసింది ఏమని, చిన్న పిల్లల సినిమాలకి థియేటర్లు కడతాం మేము అని. అది కట్టి ఆ థియేటర్లో ఆ థియేటర్కి తక్కువ అమౌంట్ కలెక్ట్ చేసి, కొంచెం రష్ ఉన్నా లేకపోయినా, పబ్లిక్ వచ్చినా రాకపోయినా 4 రోజులు ఆగితే మౌత్ టాక్ ద్వారా స్ప్రెడ్ అయ్యి సినిమాకి వస్తారు. అటువంటి థియేటర్స్ మనకు లేవు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. గతంలో గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కడతాము అని. అలాంటిది ఒక్క థియేటర్ చాలండి. ఎందుకంటే వెంటనే రిలీజ్ చేయరుగా సినిమాలు. చిన్నపిల్లలు లేకపోతే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసిన సినిమాలు చేయాలంటే అటువంటి థియేటర్స్ కావాలి. ప్రభుత్వం వారు దయచేసి అట్లాంటి థియేటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే మనం కమర్షియల్ సినిమాలే కాదు, ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్స్ కూడా మనం తీయగలం. మన ఆంధ్రుల్లో కూడా దమ్ముంది అని మనం ప్రూవ్ చేయగలం అని నిజంగా కూడా చెప్పాలంటే. అందుకని గవర్నమెంట్ ముందుకు రావాలని నా ప్రార్థన, నా కోరిక. వాళ్ళండి ఒక్క వారం గట్టిగా ఆడితే చాలండి ఇటువంటి సినిమా చక్కగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఉత్సాహం వస్తుందండి. ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తాయి. మేమంతా ఏంటి కమర్షియల్ మూడ్లో వెళ్తున్నటువంటి వ్యక్తులు మేమండి.